ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఫ్యూచర్లో నువ్వు అనుభవిస్తావు లేదా ఇప్పటికీ అనుభవించి ఉంటావు. ఒకవేళ అనుభవించి ఉంటే నువ్వు చెప్పలేవు. నాకు టైం వచ్చింది కదా, నేను చెప్పాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మ్యాటర్లోకి వస్తే, మన ఖాళీ పర్సు ఉంటుంది చూసినావా? ఖాళీ పర్సు చేసినంత మోటివేషన్ లైఫ్లో నీకు ఇంకా ఏ ఫ్రెండ్ కానీ, ఏ అమ్మ నాన్న అయినా సరే, మీకు ఒక గురువు అయినా సరే, ఒక మంచి స్పీకర్ అయినా సరే, ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకంటే ఖాళీ పర్సు అంత అనుభవాన్ని ఇస్తుంది, అది మనుషుల్ని అంత మోటివేట్ చేస్తుంది కూడా. అది చూస్తే ఖాళీగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నంత బరువు మరి ఎక్కడ కూడా ఉండదు. అంత కష్టంగా ఉంటుంది ఖాళీ పర్సు మెయింటైన్ చేయాలనంటే. ఖాళీ పర్సు ఎంతలా మోటివేషన్ చేస్తుంది అంటే, మనకు ఏదైనా అవసరం పడ్డప్పుడు ఒక ఫ్రెండ్ని డబ్బులు అడిగామనుకో, వాడు ఒకవేళ ఉంటే ఇస్తాడు కావచ్చు, ఒక్కసారి ఇస్తాడు, 2 సార్లు ఇవ్వగలుగుతాడు, 3వసారి కూడా ఇవ్వగలుగుతాడు. కానీ వాడికంటూ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత, అరే ఇప్పుడు లేవురా డబ్బులు, అయ్యో నేను చూస్తారా, అరే నేను వేరే వాళ్ళని అడిగి చూస్తారా అన్నప్పుడు ఉంటుంది చూసినావా మన మనసులో కలిగే ఫీలింగ్, ఆ బాధ. కొందరైతే ముఖం మీద అంటారు, అరే నా దగ్గర లేరో డబ్బులు అని చెప్పి. ఆ ముఖం మీద అన్నప్పుడైనా సరే ఎంత ఫీల్ అవుతాం తెలుసా? ఆడు 10 సార్లు ఇచ్చినా సరే వాడిని గుర్తుపెట్టుకోం మనం. 10 సార్లు ఇచ్చినా సరే వాడిని మనం గుర్తుపెట్టుకోలేము. కానీ ఒక్కసారి లేవన్న అంత బాధ మనకు లైఫ్లో ఎప్పుడు కూడా ఉండదు. అంత కష్టం ఉంటుంది అది. ఎగ్జాంపుల్, ఇప్పుడు కొందరు అంటారు కదా, అరే వాడు పీసుకపోడురా, వాడు ఎక్కడ ఏం ఖర్చు పెట్టారా, వాడికి ఫ్రెండ్స్ అవసరం ఉండదురా, ఏం అవసరం ఉండదురా, వాడి గురించి వాడే చూసుకుంటారా అని అంటారు చూసినావా? ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది వాడే కరెక్టరా అని చెప్పి. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక 2 ఫ్రెండ్స్ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకో, 1000 రూపాయలు పట్టుకెళ్ళిన ఫ్రెండు ఖర్చు పెట్టే ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, వీడు ఒక ఛాయ్ తాగుతాడు, వాడు ఒక ఛాయ్ తాగుతాడు, బట్ వాడి గొప్పల కోసం వాడు స్టార్ బాక్స్లో ఛాయ్ తాగుతాడు. అమ్మాయిల ముందు బిల్డప్ కొట్టడానికైనా ఒక ఛాయ్ తాగినానికి, ఒక ఛాయ్కి జస్ట్ మనం నార్మల్గా తాగితే ఒక 10 రూపాయలు అవుతుంది. అదే ఒక స్టార్ బాక్స్, ఇక మంచి రెస్టారెంట్కో ఎట్లా వెళ్ళి తాగితే ఒక 50 రూపీస్ 100 రూపీస్ వరకు అయితే కావచ్చు కదా. కానీ అక్కడ అనవసరంగా వాడు ఖర్చు పెడుతున్నాడే, అది ఆలోచించుకుంటలేడు. ఇదే 500 రూపాయలు ఉన్నాడు, ఈ 10 రూపాయలు ఛాయ్ వేసుకొని ఒక వారం రోజుల తర్వాత వీడికి అవే 60, 70, 100 ఖర్చు అవుతాయి అనుకో. కానీ వాడికి 500 రూపాయలు కూడా అయిపోతుంది. అప్పుడు వాడికి ఏదైనా అవసరం ఉంది అనుకో, హాస్పిటల్లో అవసరం ఉంది అనుకో, లేకపోతే వాడి కూతురుకో, వాడి కొడుకుకో, వాళ్ళ అమ్మకో ఏదో ఒకటి ఎమర్జెన్సీ అయింది, డబ్బులు కావాలి. అప్పుడు అడగాలనంటే వీడు ఖర్చు పెట్టినోడు ఏం చేస్తాడు, డైరెక్ట్ చేసి జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చేస్తారు వాడికి. చూపించుకో హాస్పిటల్గా అని చెప్పి, లేకపోతే హాస్పిటల్ మెడికల్ బిల్లు, హాస్పిటల్ బిల్లు ఏదో ఒకటి కడతాడు, ఓకే అయిపోతుంది. బట్ లేనివాడి పరిస్థితి ఏంది? అనవసరంగా ఖర్చు పెట్టినోడు వాడు అనుకుంటాడు అప్పుడు, అరే వాడే బెటర్ కదరా బాయ్ అని చెప్పి. కానీ వాడు మోటివేషన్ చేసుకుంటాడు కావచ్చు, ఈ లైఫ్ ఎందుకు రా బాయ్, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, ఉన్నన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేసుకొని పోదాం కదా. వానికి మోటివేషన్ చేసుకుంటాడు. కానీ తొక్కులో మోటివేషన్స్ బంద్ చేసుకుంటే, ఎందుకంటే లైఫ్ అనేది 10 ఏళ్ళు ఉందో 20 ఏళ్ళు ఉందో, నీకు నువ్వే బతకాలనుకుంటుంది, నీకు లైఫ్ కాదు కదా. నువ్వు కూడా ఉండాలి కదా, కొందరికైనా హెల్ప్ చేసే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి కదా. అప్పుడేమో నీ దగ్గర డబ్బులు ఉండవు, వాడు అంటాడు, అరే డాడీ నాకు హాస్పిటల్ అవసరం ఉంది, ఏదో ఒకటి అవసరం ఉంది, వైఫ్ ఎవరో ఒకటి డబ్బులు అడిగినప్పుడు, ఓకే నీ దగ్గర లేవు, వేరే నీ ఫ్రెండ్ను అడుగుతావు అనుకున్నావు అనుకో, వాడు అంటాడు, అరే ఇప్పుడే లేవురా, కొద్దిగా కష్టం ఉందిరా, నాకే టైట్గా ఉందిరా, డబ్బులు ఇచ్చుడు కష్టం రా అంటారు. ఒకడు అంటాడు, అరే లేవురా, చూస్తా లేరా అని ఒక్కడు అంటాడు అనుకో. అప్పుడు మన మనసులో ఎంత బాధ ఉంటుంది, మన మనసులో ఎంత నరకం అనుభవిస్తాం తెలుసా. ఖాళీ పర్స్ అనేది అంతలా మోటివేషన్ చేస్తుంది మనసుని. అప్పుడు అనుకుంటాం కావచ్చు, వాడు డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నాడు, డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర లేడు అని అంటే, ఇప్పుడు నీకెంత అవసరం ఉందో డబ్బులు, వాడికి కూడా అంతే అవసరం ఉంది కావచ్చు అనుకోవచ్చు కదా. అయినా ఒక్కసారి అడిగితే ఓకే, 2 సార్లు అడిగితే ఓకే, 3 సార్లు అడిగితే ఓకే, ప్రతిసారి అడిగినప్పుడు నీకు నీదైనా అని కొద్దిగా షేమ్ అనేది రావాలి కదా.
కొద్దిగా నీ మనసులో నీకైనా ఫీలింగ్ అది ఎన్నిసార్లు వాడు హెల్ప్ చేస్తాడు అని చెప్పి. ఒక్కోటే కాదు, ఒక నీ చుట్టాలను అడుగుతావచ్చు, నీ రిలేషన్ అడుగుతావచ్చు, నీ ఫ్రెండ్స్ని అడుగుతావచ్చు. ఎంతమంది నేను ఎప్పుడైనా అడుక్కొని తినే బతికానని అనేది నీకు అనిపించాలి కదా. అట్లా అనిపించినప్పుడు నువ్వు ఎందుకు ఇంకొకరు చేయి చాచి దగ్గర ప్రతిసారి ఇంకొకరి దగ్గర చేయి చాచి అడిగినప్పుడు ఎందుకు? ఏదో ఎక్కువ ఎమర్జెన్సీ ఉంది, అవసరం ఉంది అనుకున్నప్పుడు ఓకే, తప్పలేదు, ఒక్కసారి రెండుసారి హెల్ప్ చేయగలుగుతాడు. లేకపోతే కాదు, ఈ జీవితం ఇప్పుడే, ఇక కండున్నప్పుడే కదా అనుభవించాలి, వయసు ఉన్నప్పుడే కదా ఎంజాయ్ చేయాలి అనుకొని నీ జీవితాన్ని ఒక గల్లా పెట్టలేక తయారు చేసుకున్నావు అనుకో, నీ ముసలి వయసులో ఎవ్వడు ₹1 కూడా ఇయ్యరు నీకు. ఇంకెందుకు ముసలి వయసు దాకా ఎందుకు, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఎవ్వడు ₹1 కూడా ఇవ్వడు. నీ సంపాదించే స్టేజ్ ఆగిపోయిన తర్వాత ఎవ్వడు ₹1 కూడా ఇవ్వడు నీకు. ఎందుకంటే వాడికి తెలుసు వీడు తాగబోతాడు, తిరుగుబోతాడు, వీనికి ఇచ్చుడు అవసరం లేదు పైసలు. ఓకే, నువ్వు అనవసరమైన ఖర్చులు చేయకున్నా సరే, నువ్వు దాచిపెట్టుకోకపోతే నీకు సమాజంలో వాల్యూ అనేది ఉండదు అసలుకే. నాకే జరిగిన ఒక అనుభవం ఉంది. ఏంటంటే నేను వారంలో ఒక వారంలో 7 రోజులు పనిచేసి 7 రోజులు పనిచేసి 7 రోజులు పనిచేసినా అని నా అప్పుడు డెవలప్ కావాలనే కాంక్ష, డెవలప్ కావాలనే కోరిక బాగా ఉండేది. 7 రోజులు పనిచేసినా కానీ ఇంట్లో సరిగా తినడానికి తిండి కూడా ఉండకపోయేది కాదు. ఎందుకంటే అప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం, చిట్టీలు అనుకుంటూ, డైలీ ఫైనాన్స్ అనుకుంటూ, అవి అప్పులు బాగుండేది. ఆ అప్పులు ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకుంటే మనం ఒక గూడు ఉంటుంది అని చెప్పి ఆ అప్పులు కట్టుకోవడానికైనా సరే 7 రోజులు కష్టపడే వాళ్ళం. ఆ 7 రోజులు కష్టపడ్డా కానీ సరిగా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒకరోజు డే మొత్తం ఆకలితో ఉండి కూడా పనిచేసి ఆ నైటు మమ్మల్ని దిగజార్చేవాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చారు. అంటే మేము చేసిన పని అమ్ముడు పోలేదు అంతే. అది అమ్ముడు పోక ఆ రోజు నైట్ ఉండి కడుపు కాల్చుకొని వచ్చి పక్కింటి వాళ్ళ దగ్గర అడకచ్చుకొని ఒక చెంబెడు బియ్యంతో ఒక అంబలి, 4గురికి సరిపడే అంబాలి చేసుకొని తాగిన రోజులుండి. ఆ రోజును మర్చిపోతే జీవితంలో కూడా డెవలప్ కాలేము, జీవితంలో కూడా ఆశ అనేది ఉండదు. ఆ రోజును మర్చిపోయిన రోజుని జీవితం వ్యర్థమే. నాకు తెలిసినంతవరకు అయితే ఆ రోజును మర్చిపోతే ఈ జీవితం ఇది వ్యర్థమే. ఎందుకంటే మళ్ళీ ఆ స్టేజ్ రావద్దు మనకైనా సరే, మన పిల్లలకైనా సరే, మన పక్క వాళ్ళకైనా సరే ఆ స్టేజ్ రావద్దు అని చెప్పి మాదిరి కష్టపడాలి. దానికి మాదిరి మన ప్లానింగ్ ఉండాలి. జమ చేసుకోవడం అయినా సరే, ఏది చేసుకోవడం అయినా సరే, మనం మళ్ళీ ఆ స్టేజ్కి పోవద్దు, మనం ఇంకొకరిని అడగద్దు అనే స్టేజ్ తెచ్చుకున్న రోజు నువ్వు కంపల్సరీ డెవలప్ అవుతావు. ఇది మాత్రం 100% నిజం. అంటే నా అనుభవంలో జరిగింది, కానీ మీకు ఇంకా వేరే జరిగి కూడా ఉంటుంది, అంతకైనా ఘోరమైన అనుభవం కూడా జరిగి ఉంటుంది. ఆ రోజును మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు నీకు వయసు ఉంది, కష్టపడే తత్వం ఉంది, సంపాదించే మార్గాలు ఉన్నాయి, ఖర్చు పెట్టే అధికారం కూడా నీకు ఉంది. ఖర్చు పెట్టు, ఓకే, నీ సంతోషం, నీ లిమిట్, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా నువ్వు చేసినావు అనుకో, నీకు ఎవ్వడు ₹1 కూడా నమ్మాడు. లేవు రాబాయ్, నా దగ్గర లేవా అన్న, ఇప్పుడు ఫోన్ చేయకన్నా అని డైరెక్ట్ చెప్పిస్తావు. అప్పుడు నువ్వు బతికున్న శవంతో సమానం. నీకు బయట ఒక ₹10 నమ్ముతాడంటే నువ్వు బతికున్న శవంతో సమానం అంతే. ₹10 పుట్టించుకోవాలి, ₹10 సంపాదించుకోవాలి, ₹10 నీకు ఎవడన్నా అడుగుతూ ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ కొద్దిగా దాచిపెట్టుకోవాలి, నీకంటూ ఒక విలువ పెంచుకోవాలి సమాజంలో. అప్పుడే నువ్వు గిట్టని కాగలుగుతావు ఎక్కడైనా కానీ. సరే, నిన్ను నమ్మి ఎవడైనా నీకు ఇచ్చినా కానీ నీ సోకులు, ఈ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేయబట్టి నువ్వు మళ్ళీ వాడికి ఇవ్వలేవు. మళ్ళీ వాడికి ఇవ్వకపోయేసరికి వాడి దగ్గర ఇజ్జత్ పోతుంది, ఫస్ట్ విలువ పోతుంది. నీకంటూ ఒక విలువ ఉంటుంది సమాజంలో, ఆ విలువ తీసుకుని నువ్వు అయిపోతావు. ఇంత బతికి ఒక ఫ్రెండ్ దగ్గర ఒక 500, ఒక ₹1000, ఒక 2000 లేవు అని చెప్పించుకునే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు ఇయ్య నువ్వు? నీకు ఈ జన్మ వ్యర్థం అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది కావచ్చు, ఇంకేముందిరా బాయ్, ఇంకొక 10 సంవత్సరాలు బతుకుతాం కావచ్చు, మనం ఎంజాయ్ చేసుకుందాం, మన సెల్ఫ్గా ఎంజాయ్ చేసుకోలేదు, ఎందుకు ఈ బతుకు నీ తొక్కలో మోటివేషన్ చెప్పుకొని నీది నువ్వే సంజాయిసి ఇచ్చుకొని నీకు అనుకున్న నువ్వు తిన్నది కాకుండా ఇంకా అమ్మాయిల కోసమో ఎవరి కోసమో బిల్డప్ల కోసం ఎక్కువ అనవసరంగా ఖర్చు పెట్టి లేని రోజుల టైంలో బాధపడే బదులు ఉన్నప్పుడే కొద్దిగా దాచుకొని, నీ కష్టపడే వయసు ఇది, ఒక 30 నుంచి ఒక 25 నుంచి ఒక 35-40 వరకు నీకు కష్టపడే వయసు ఉంది. కష్టపడతావు, సంపాదించే టైం ఇది, సంపాదించే మార్గాలు కూడా ఉన్నాయి, సంపాదిస్తున్నావు కూడా.
ఇప్పుడు సంపాదిస్తున్నా కదా, ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటా కదా అంటే రేపటి నీ భవిష్యత్తు ఏంది? అయ్యో రేపు ఉంటామో పోతామో తెలియదు అనుకుంటే, ఒకవేళ ఉంటే నీ పరిస్థితి ఏంది? అప్పుడు ఎవరిని అడిగి బతుకుతావు? ఎన్ని రోజులు నడుక్కొని తింటూ కదా? సరే, ఉన్నన్ని రోజులు ఫ్రెండ్స్ను అడుక్కుంటా కావచ్చు, రిలేషన్స్ అడుక్కుంటా కావచ్చు, అన్నదమ్ములను అడుక్కుంటా కావచ్చు, ఎంతో కొంతమంది నీకు హెల్ప్ చేయగలుగుతారు. కానీ ఆ హెల్ప్ చేసే టైం లేనప్పుడు ఇక నువ్వు అవసరం లేదు అన్నట్టే నీకు ఈ లైఫ్. ఇది అది అట్లా ఆ టైంలో ఒక్కో టైంలో నీ ఫ్రెండ్స్ కూడా నీ కాల్ ఆన్సర్ చేయరు. ఎందుకంటే అరే వీడు ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతారా, ఇంత బతికి ఎందుకురా ప్రతిసారి డబ్బులు అడుగుతాడని నీకు సమాజంలో ఉన్న వాల్యూ, ఇమేజ్ కూడా మొత్తం పోతుంది. అంత ఘోరం ఉంటుంది. అయినా నీకు ఇప్పుడున్న జనరేషను హెల్ప్ చేసే జనరేషన్ కాదు. అరే ఈ డబ్బులు ఉంటే మనకే ఇంకా దేనికైనా ఖర్చు అవుతుంది, మన జేబుల నుంచి వెళ్ళి ఇంకొకరికి ఇచ్చి వాని కోసం మళ్ళీ మనం అడుక్కొని ఎదురు చూడడం ఏందిరా అని అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడున్న కాలం పిల్లలు, ఇప్పుడు అంటే నా ఏజ్ దాటిన తర్వాత పిల్లలు, ఇప్పుడు ఉండే పిల్లలు, మన గ్రూప్ వాళ్ళు, మన ఏజ్ వాళ్ళు ఓకే కొద్ది అమ్మ నాన్నలను అర్థం చేసుకుంటారు వచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు వృద్ధాశ్రమంలో విడిచిపెడుతున్నారు. ఇప్పటి నుంచే మన తరం నుంచే వృద్ధాశ్రమంలో విడిచిపెడుతున్నారు. నెక్స్ట్ వచ్చే తరం వాళ్ళు ఇంకెంత ఘోరం ఉంటారు కదా? అందుకే కడుపు కాల్చుకునైనా సరే, సోకులు కొద్ది తగ్గించుకునైనా సరే, అనవసరమైన అమ్మాయిల కోసమైనా సరే, బిల్డప్లు తగ్గించుకునైనా సరే, ఇప్పుడు సంపాదించింది ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 500 రూపాయలు నువ్వు ఇప్పుడే దాచిపెట్టుకుంటే నీకు ఒక 50+, ఒక 45+ తర్వాత ఇప్పటి ఒక 1000 రూపాయలు అప్పుడు ఒక 1,00,000 రూపాయలతో సమానం అవుతాయి తెలుసా? ఎందుకంటే నువ్వు నీ కొడుకుల మీదనో, నీ కూతుర్ల మీదనో, నీ పిల్లల మీద ఆధారపడే అవసరం ఉండదు, ఆధారపడి బతికే అవసరం ఉండదు. కానీ అవే ఖర్చులు తగ్గించుకొని నెలకు కొంచెం డబ్బులు, కొంచెం నువ్వు 500 సంపాదించితే 100 రూపాయలు, జస్ట్ 50 రూపాయలు సేవ్ చేసుకొని, కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకొని అయినా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేయి. లేకపోతే ఒక చిన్న బంగారం ముక్కనే కొనుక్కో. ఏదైనా ఒక బంగారం ముక్క కొనుక్కున్నా కానీ నీ అవసరంకు అది బ్యాంక్లో తాకట్టు పెట్టైనా సరే ఒక 5,000 వచ్చి ఉంటే ఇంకొక 5,000 ఎట్లనో అడ్జస్ట్ చేసుకొని ఖర్చులు తీసుకోవచ్చు. కానీ 10,000కు 10,000 నీ దగ్గర ఏం లేకపోయినప్పుడు నీకు దొరికాయి మళ్ళీ ఎవరు తెంపుతామని గ్యారంటీ కూడా ఉండదు. ఎందుకంటే వాడికి ఇస్తామని గ్యారంటీ కూడా ఉండదు. అదే నీ బంగారం నువ్వు బ్యాంక్లో పెట్టుకొని రాయల్టీకి బతుకుతావా, లేకపోతే వాడి దగ్గర చేయి చాచి అడిగి బిచ్చగానిలో బతుకుతావా? అది నీ మనసుకు నీకు తెలుసుంటే సరిపోతుంది, అది అంతే. లేకపోతే ఇప్పుడు ఇక నా జీవితం అయితే ఈ జీవితం ఒకటే కదా, ఇవాళ ఉంటాము రేపు ఉండమో తెలియదు, కరోనా రోగాలు వచ్చినాయి, చచ్చిపోతాం కావచ్చు, ఇప్పుడు ఏం చేయకపోతే ఎప్పుడు ఏం చేద్దాము అని చెప్పి నీకు నువ్వు మోటివేషన్ చేసుకొని పిచ్చి కుక్కలాగా తయారవుతావా? లేకపోతే దొరికినట్టు తిని దొరికినట్టు ఎంజాయ్ చేసుకుంటూ అనవసరంగా బిల్డప్లకు పోయి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావనుకో, ఇవన్నీ ఒక 45+ తర్వాత నీకు ఈ నిజాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే నిన్ను చూసుకుంటూ పెరుగుతున్న నీ పిల్లలు నీలాగే వాళ్ళు కూడా తయారవుతారు అంతే. జస్ట్ ఇప్పుడు నువ్వు అమ్మలను పట్టించుకుంటున్నావచ్చు, కానీ అప్పటికి వాడికి నీకన్నా ఎక్కువ ఖర్చులు అయిపోయి నిన్ను కూడా పట్టించుకోడు. తల్లిదండ్రులు ఇప్పటి నుంచి వెళ్ళి వృద్ధాశ్రమం, అప్పుడు కుక్కను చూసినట్టు చూస్తారు తల్లిదండ్రులను కూడా. గుర్తుపెట్టుకో, అది మాత్రం ఒకటి చాలా తెలుసా? అప్పుడు నీ కొడుకులతో మాటలు పడి, నీ పిల్లలతో మాటలు పడి, ఎందుకు రా ఈ బతుకుతున్నా అనుకొని 200 రూపాయలు ఒక టాబ్లెట్స్ కోసం కూడా ఇంకొకరిని మీద ఆధారపడి బతకాల్సిన బతుకొచ్చింది. అయ్యో నేను మస్కట్లో ఉన్నప్పుడు, గల్ఫ్లో ఉన్నప్పుడు నెలకు ఒక 5,000 10,000 సంపాదించిన, అప్పుడు డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టిన, అప్పుడు నేను ఎంజాయ్ చేసినంత కూడా ఎంజాయ్ చేయలేడు. అదే అప్పుడు ఒక 2 సంవత్సరాలు నేను కొద్దిగా మనీ సేవ్ చేసుకుని ఉంటే, కొద్దిగా నేను కష్టపడి ఇంకొద్ది ఎక్కువ కష్టపడి ఉంటే, నా ఎంజాయ్స్ కొన్ని తగ్గించుకొని ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు ఆ బాధపడిన రోజులు రావద్దు. అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, రోజుకింత ఖర్చు పెట్టుకున్నాను అని అప్పుడు మీకు ఆ మనసులో అనిపించింది చూసారా? ఇప్పుడు మీకు ఒక ఏజ్ దాటిన తర్వాత, ఒక 45+ దాటిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు టాబ్లెట్స్ తెచ్చుకుందామంటే 200 రూపాయలు లేవు, ఆరోగ్యం చెడిపోతున్నా సరే నా దగ్గర 200 రూపాయలు లేవు అని బాధపడతారు చూసినావా? ఇప్పుడున్న ఎంజాయ్, ఇప్పుడున్న కిక్కు అప్పుడు తెలుస్తుంది నేను ఎంత లాస్ అయ్యానో అప్పుడు అని చెప్పి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు బ్రదర్, డబ్బులు లేనప్పుడు
ఉన్న రోజులు ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో చనిపోయేటప్పుడు కూడా అంత సుఖంగానే చచ్చిపోతాం. లేకపోతే నీ చావుకు కూడా విలువ లేకుండా అయిపోతుంది అక్కడ. ప్రతిదానికి ఇంపార్టెంట్ మనీ, అంతే, వేరేది ఏం లేదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ రావాలి అని అంటే డబ్బులు కావాల్సిందే. డబ్బు లేకపోతే ఇవేమి కూడా రావు, అసలుకే రావు. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం, 100% నిజం. ఇది మాత్రం మనకు డబ్బులు లేని రోజులు ఎప్పుడు రోజులు కనీసం ఒక్కో రోజు అయినా సరే గుర్తుపెట్టుకుని బతుకుతామో అప్పుడు లైఫ్ బిందాస్గా ఉంటుంది. అప్పుడు ఎంజాయ్ చేస్తూ బతుకుతావు, హ్యాపీగా బతుకుతావు అప్పుడు. ఎందుకంటే వాడికి 100 రూపాయలు బతకడం తెలుస్తుంది, 10 రూపాయలు కూడా బ్రతకడం తెలుస్తుంది. ఆ 10 రూపాయలు ఇంకొకటి దాచిపెట్టుకుని బతకడం కూడా తెలుస్తుంది. ఇంకొకని పైన ఆధారపడి బతకకుండా కూడా తెలుస్తుంది. అందుకే వాడి లైఫ్ బిందాస్గా ఉంటుంది. నీ క్లోజ్ ఫ్రెండ్ అడిగిన చూడు, డబ్బులు అడిగితే వాడు లేవు అన్నాడు. ఇప్పుడు వాడు ఒక 10 సార్లు ఇచ్చినా నీకు గుర్తుండదు. కానీ వాడు లేవన్న రోజు మాత్రం వాడు నీకు శత్రువులా కనిపిస్తాడు కంపల్సరీ. వాడిని ఒక ఎనిమిలా చూస్తావు అంతే. ఎందుకంటే వాడు కూడా అనుకుంటాడు, ఎన్నిసార్లు ఇచ్చినా వీడు తీసుకుంటాడు, మళ్ళీ నాకు టైంకి ఇవ్వడు, నాకు కూడా హెల్ప్ చేయడు. అటువంటిప్పుడు నేను వీడికి ఎన్నిసార్లు హెల్ప్ చేసినా ఈయనకి వ్యర్థమే అనుకుంటాడు. అప్పుడు నీ ఫ్రెండ్స్ని అడుగుతావు, నీ రిలేటివ్స్ని అడుగుతావు, నీ అన్నదమ్ముల్ని కూడా అడుగుతావు. వాళ్ళ దగ్గర కూడా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత నీ పరిస్థితి అంతే. ఇక కుక్కలు ఇంపినిస్తారు అంతే అవుతుంది. కాబట్టి నీ దగ్గర డబ్బు లేని రోజులు ఎప్పుడైతే ఉన్నాయో రోజులు ఒక్కసారైనా గుర్తు తెచ్చుకో. సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు పక్కకి వేసుకో, 10 రూపాయలు దాచిపెట్టుకో. ఎక్కువ అవసరం లేదు. నువ్వు సంపాదించాలంటే జస్ట్ 10%. ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు జస్ట్ 10% పక్కకి వేసినా ఒక 10 ఇయర్స్ తర్వాత అది బోలెడు డబ్బు అయిపోతుంది. ఎంజాయ్ చేయ. అప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా తగ్గని డబ్బు ఉంటుంది నీ దగ్గర, అంతే. సమాజంలో విలువ కూడా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని ఇవాళ రేపు అన్నావో అప్పుడు నీకు విలువ లేకుండా కూడా అవుతుంది. అందుకే ఈరోజు ఇవ్వాల నీకు సంపాదించే దారి ఉంది, సంపాదించే శక్తి ఉంది, నీకు ఇంకో వయస్సు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సంపాదించే మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సంపాదించు. నువ్వే ఇంకో 10 మందికి ఇచ్చేలా, ఇంకో 2-3 హెల్ప్ చేసేలా సంపాదించు. కానీ సంపాదిస్తున్నా నీ కళ్ళు నెత్తికెక్కినాయి అనుకో, నువ్వు నాశనం అయిపోతావు. అంతే. కళ్ళు నెత్తికెక్కకుండా చూసుకోవాలి. ఆ నెత్తికెక్కిన కళ్ళతో నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడినా కూడా లాభం లేదు. ఎందుకంటే వృద్ధాశ్రమాల్లో వదిలేసే రోజుల్లో బతుకుతున్నాం మనం కూడా వృద్ధాశ్రమంలో పోవద్దు. చల్, నువ్వేంద్రబాయ్ నాకు పెట్టేది, కొడుకైతే ఎవడైతుంది వాడు, నువ్వేంద్రబాయ్ నాకు పెట్టేది, నేనే ఇంకో 10,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకుంటున్నా, నాకు వంట వేసి కథం, నువ్వు వెళ్ళిపో, నేను రాజలాగా బతుకుతా, నువ్వేంద్ర నన్ను భయపెట్టేది, నువ్వేంద్ర నాకు చెప్పేది అనే రోజుల్లో బతకాలి. ఇప్పటి మాటలన్నీ ఒక 10 సంవత్సరాల తర్వాత నేనే వీడియో చూసుకుంటే నాకు గుర్తొస్తుంది కావచ్చు. అట్లా. అందుకే ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ నీకు జరిగిపోయిన గతం గురించి నేను చెప్పట్లేదు, జరగబోయే ఫ్యూచర్ గురించి. ఇప్పటిదాకా పోయిన రోజులు అయిపోయింది, వదిలేసాయి. వీటిని జరగబోయే రోజుల గురించి కూడా ఆలోచించు. ఇప్పుడు ఉన్న రోజులు మళ్ళీ రావు. ఈ ఒక్క వారం రోజులు దాటిందంటే మళ్ళీ నెక్స్ట్ వారం తిరిగి రమ్మంటే ఈ రోజులలో మనం బతకాలంటే వారం రోజుల తర్వాత ఈ రోజులు బతకాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నో కష్టాలు అనుభవించినాం, చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు అనుభవించినాం. డబ్బు లేని రోజులు చూసినాం, డబ్బులు ఉన్న రోజులు చూసినాం, అన్నీ చూసినాం, అనుభవించినాం, జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే కొద్ది అంతా ఆలోచించుకొని బతుకు, కళ్ళు నెత్తికెక్కించుకోకుండా బతుకు, అనవసరపు ఖర్చులు తక్కువయ్యాయి, అమ్మాయిల సోకులు వదిలేయి. ఎందుకంటే అమ్మాయిల సోకులు వదిలేయి అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక అమ్మాయితో వెళ్ళామనుకో, మనం ఎట్లాగో అమ్మాయికి ఖర్చు పెడతాం అప్పుడు కంపల్సరీ. ఆ ఖర్చు ఆమెకు పెట్టే బదులు ఇంటి దగ్గర ఒకవేళ నీకు పిల్లలు అయ్యారు అనుకో, పెళ్ళి అయితే పిల్లలకు ఖర్చు పెట్టు, పిల్లలకు ఖర్చు పెట్టు. ఎందుకంటే నీ దాంట్లోనే వాళ్ళు బతుకుతారు కాబట్టి వెళ్ళే రూపాయి కూడా ₹1 సేవ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఒక ముద్దలాగా అయిపోతుంది, ఇక్కడ సేవ్ అయిపోయి. మనం మొక్కలం వెళ్తే ఒక ₹5 ఖర్చు పెట్టుకుంటాం, అమ్మాయితో వెళ్తే ఇంకో ₹15 ఖర్చు పెడతాం, ₹10 ఖర్చు పెడతాం. మళ్ళీ అప్పటికి సోకులు అప్పుడు బిల్డప్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. అక్కడ బిల్లు పెరిగిన కొద్దీ ఇక్కడ నీకు ఒక్కొక్క రోజు తగ్గుకుంటూ, నీ లైఫ్లో నుంచి ఒక్కొక్క రోజు తగ్గుకుంటూ వచ్చినట్టే అది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ పొగు చేసే ఒక్కొక్క ₹100
ఇప్పుడు నువ్వు ఇక్కడ పోయేసే ఈ రోజు పోగు చేసే ఒక 100 రూపాయలు, ఒక 10 రూపాయలు, తర్వాత నీ ఫ్యూచర్లో ఒక 10,000తో 10,000తో 1,00,000 రూపాయలతో సమానమై ఉంటుంది. ఇంకొకరితో మాట పడే అవసరం ఉండదు, ఇంకొకరితో చేయి చాచే అవసరం ఉండదు. ఇప్పుడు నీకు టైం ఉంది, సంపాదిస్తున్నావు కాబట్టి సంపాదించు. శక్తి కూడా ఉంది, వయసు కూడా ఉంది, సంపాదించే మార్గాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క రోజు నీకు ఏ రోజైతే డబ్బు లేని రోజు ఉందో, ఏ రోజైతే నేను అందరు హీనంగా చూసిన రోజు ఉందో, ఏ రోజైతే నిన్ను వెలివేసిన రోజు ఉందో, ఆ రోజును లైఫ్లో ఒక్క రోజు కూడా మర్చిపోకు. ఆ మర్చిపోయిన రోజు నీ పతనం మొదలైనట్టే, అంతే. ఒకవేళ మర్చిపోకపోతే నీకు మళ్ళీ అవసరం రాదు అన్నట్టు. ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇంకొకళ్ళ దగ్గర చేయి చాపి అడిగే అవసరం కూడా ఉండదు అసలుకే. ఇంకొకళ్ళ మీద ఆధారపడి అమ్మ నాన్న మీద అయినా సరే, అన్నదమ్ముల మీద అయినా సరే, పిల్లల మీద అయినా సరే, ఎవరి మీద కూడా ఆధారపడకుండా బతకగలుగుతాం. రాయల్టీగా గల్ల ఎగరేసుకుంటే బతకగలుగుతాం. ఈరోజు నువ్వు పోగు చేసే ఒక్కొక్క రూపాయి అంతే. ఎందుకంటే సంపాదన లేని వాడికి ఎప్పుడు ఉండదు 45-50+ తర్వాత కూడా సంపాదించే రోజులు ఉన్నాయి, సంపాదిస్తున్నారు. సంపాదన లేని రోజులు కూడా ఉన్నప్పుడు కరోనా టైం వచ్చింది, అప్పుడు సంపాదించే ఛాన్సే లేదు ఎవరికి. ఆ సంపాదన లేని రోజులలో కూడా ఇంకొకరి మీద ఆధారపడి బతికే అవసరం రావద్దు. అంటే ఇప్పటి నుంచి నువ్వు కష్టపడిన ప్రతి దాంట్లో ఒక 10%, జస్ట్ 10% పక్కన పెట్టు, సరిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా, అన్నదమ్ముల మీద అయినా సరే, అమ్మ నాన్న మీద అయినా సరే, ఎవరి మీద ఆధారపడకుండా చివరి రోజుల్లో హ్యాపీగా పోతావు. లేకపోతే ఇవి ఉన్నది ఒకటి లైఫ్ కదా, ఇవాళ ఎంజాయ్ చేసుకుంటే సరిపోతుంది, రేపటి విషయం మనకు అవసరం లేదు, రేపు ఉంటామో పోతామో తెలియదు అని చెప్పి నీకు నువ్వే దిక్కుమాలిన మోటివేషన్స్ చేసుకొని, కరోనా వస్తుంది కదా, ఆ రోగం ఈ రోగం వస్తుంది కదా, ఉంటామో పోతామో తెలియదు, అవసరమా, రేపు ఎట్లుంటామో తెలియదు అనుకుని దిక్కుమాలిన మోటివేషన్స్ చేసుకొని నీకు నువ్వు చేసుకొని నువ్వు ఇప్పుడు ఉన్నదంతా ఎంజాయ్ చేసుకొని బతికినావు అనుకో, నీ జీవితం వ్యర్థమే, నీకు వేస్టే కాదు, అంతే. నువ్వు బతికిన చచ్చిన శవంతో సమానం. ఇంకొకరు నీకు విలువ ఇవ్వని రోజు బతికిన చచ్చిన శవంతో సమానం. చూస్తలేరా, అరే ఇప్పుడు లేవురా డబ్బులు, అరే నేను చూస్తావురా, అరే వేరులను అడుగు చూస్తారా, అరే అబ్బా నాకే టైటే ఉందిరా, అరే అబ్బా నాకే కష్టం ఉందిరా అన్నీ నీ ఫ్రెండ్స్ నోట్లోకైనా కానీ, నీ అన్నదమ్ముల నోట్లోకైనా కానీ, మీ అమ్మ నాన్న నోట్లో నుంచైనా సరే, మీ రిలేషన్ నోట్లో నుంచైనా సరే, ఆ మాట నువ్వు తెచ్చుకున్న రోజు వ్యర్థమే. ఎందుకంటే 10 మందిలో కనీసం నీకు అడుగుతూ ఒక 3 అని ఇవ్వాలి, ఒక 4 అయినా ఇవ్వాలి. ఆ 4 కూడా ఇవ్వలేక లేని స్థితిలో ఉన్నారంటే నువ్వు ఎక్కడున్నావో ఆలోచించుకో. రేపు నీకైనా ఏమైనా అత్యవసరం నీ కొడుకుకి కావచ్చు, నీ భార్యకే కావచ్చు, మీ అమ్మకే కావచ్చు, రేపు నీకైనా సరే కావచ్చు, అత్యవసరం వచ్చిన రోజు ఎవడు నిన్ను చూసుకునేటోడు నీ దగ్గర అసలుకే లేకపోతే, నీకు కొద్దిగా ఉంటే ఇంకొద్దిగా హెల్ప్ చేస్తాడు ఆయన, అసలుకే లేకపోతే ఎవడు చూస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, బతుకు, ఇంకొకటి దగ్గర చెయ్యి చాచకుండా బతుకు. ముసలిని ఇంకేం చేస్తామా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎందుకు ఈ లైఫ్ అనుకున్నావు అనుకో, నీ చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి. చాలా దారుణం అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇది మాత్రం కంపల్సరీ, 100% మాత్రం నిజం. ఎవరు ఒప్పుకోకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం 100% నిజం. ఒకవేళ కరోనా లాంటి రోగాలు వచ్చినా, ఏమొచ్చినా అని కనీసం నీ దగ్గర ఆర్థిక స్తోమత అయితే ఉండాలి. టాబ్లెట్స్ కోసమో, మెడికల్స్ బిల్ కోసమో, దేనికోసమైనా సరే కనీసం నీ దగ్గర ఆర్థిక స్తోమత అయినా ఉండాలా. లేకపోతే నువ్వు సంపాదించిన ల్యాండ్స్, గోల్డ్, ఏదైనా ఒకటి ఉండాలి. ఎందుకంటే ఆ సడన్లీ మనం అమ్ముకొని బతకడానికైనా, మళ్ళీ మనం బతికితే మళ్ళీ సంపాదించుకుంటాం కావచ్చు, కానీ మనమే లేకపోతే సంపాదించుకోలేము. మనమే బతకాలి అని అంటే మన దగ్గర వెనుక ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్కి పోయినా అని, సార్ నేను మంచోని సార్, నాకు హ్యూమానిటీ బాగుంది సార్, నేను 10 మందికి హెల్ప్ చేస్తాను సార్ అంటే ఎవ్వడు విన్నాడు. వాడికి కావాల్సింది డబ్బులు మాత్రమే. అందుకే ఇప్పటి నుండి అయినా సరే మీరు సంపాదించిన దాంట్లో ఒక 10% పక్కన పెట్టండి. ఏదైనా స్థిరాస్తి అయినా సరే, ఏదైనా సరే, బ్యాంకులో అయినా సరే కొద్దిగా పోగు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలా సేవ్ చేసుకుంటా అనుకునేవారు కొద్దిగా లైక్ చేయండి. ఇంకేమన్నా అడగాలనుకున్నా, ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా అని సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి ఇట్లా పోగు చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళకి ఇంకేమైనా మీరు చెప్పాలనుకున్నా సరే, ప్లీజ్ నా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.